ఇంకా ఈనాడు తెలంగాణ చూద్దాం ఒకసారి మనం. ఏనా సో వీళ్ళు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కొత్త నిర్మాణాలనే కూల్చేస్తాం, ఏళ్లుగా ఉంటున్న వారి నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. రాజధానిలో 3 చెరువుల్లో ఆక్రమణ నేలమట్టం. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాలు తొలగింపు. ఇంకా ప్రభుత్వ నిర్ణయం ఎక్కడిది సార్? ఆల్రెడీ అయిపోయింది కదా, మీకు చెప్పేసి ఆ నిర్ణయం. గుడ్ న్యూస్ అండు. అంతకుముందు ఇంటికి పరిహారం 10,000గా 17,500 చేశారంట. వరద బాధితులకు మరింత సాయం ప్రతిపాదనలపై అధికారులకు సీఎం సూచనలు. 17,500 చేశారు. ఇప్పటికి ఎంత మందికి ఇచ్చారు? దాదాపు ఒక నాకు తెలిసి 1,2 మందికి ఇచ్చి ఉంటారు. ఎందుకంటే అక్కడ అర్హులు అనర్హులు పక్క రాష్ట్రం వాళ్ళు, వాళ్ళ మనుషులు, ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు, మంత్రి మనుషులు, వీళ్ళందరూ చాలా మంది ఉంటారుగా. అందరికి ఇచ్చుకుంటే లేకపోతే చివరికి అర్హులు ఎవరు ఉంటారు చూసారా, వాళ్ళకి ఎంతో మిగిలిన టిప్ గా ఇస్తుంటారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ కి ఎంత ఫండ్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు. కిషన్ రెడ్డి అంటాడు 1300 కోట్లు ఆడే ఉన్నాయని చెప్పాడు. సినిమా వాళ్ళు అందరూ కొన్ని కోట్లు ఇచ్చారు, ఎంప్లాయీస్ అందరూ కలిసి కోట్లు ఇచ్చారు. ఇవన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. ఎంతమంది ఇచ్చినా నాకు డౌట్. ఇప్పుడు 1300 కోట్లు ఉన్నాయి అంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇచ్చారు, సినిమా వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు 2 నెలలు ఇచ్చారు, బీఆర్ఎస్ 2 నెలలు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. ఇవన్నీ కలిపితే దగ్గర అందాజుగా ఒక 2,000 కోట్లు అయి ఉంటాయి. 2,000 కోట్లు నీ కాడ పెట్టుకొని కేంద్రం 5,000 కోట్లు ఇవ్వాలని అడుక్కుంటావు ఎందుకయ్యా నువ్వు? ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఏదో కరోనా అప్పుడు సేమ్ అట్లా ఉంటాయి డబ్బులు. అనౌన్స్మెంట్ అయితే అలాట్మెంట్ అవ్వదు. అలాట్మెంట్ ఇప్పుడు నేను ₹1,00,000 అయితే నేను కూడా తెలంగాణ ₹1,00,000, ఆంధ్ర 2 కోట్లు ఇస్తాను. చేయండి. అక్కడ 2 ఏం లేదు, అక్కడ 2 కోట్లు అడగరు. నిజమే, అడగరు. ఇచ్చిన ఎటుపోయినాయో తెలియదు, ఆ ఎటుకొచ్చేనో తెలియదు, జనాలకి వాళ్ళు పెట్టే బడ్జెట్ లో కేటాయింపులే ఏం చేస్తారో తెలియదు. అవి ఖర్చే కావు, అక్కడే ఉంటాయి అవి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే కేంద్రం అర్జెంట్ గా 5,000 కోట్లు ఇవ్వాలి, 6,000 కోట్లు ఇవ్వాలని అడుగుతున్నా. మీకు వచ్చిన ఫండ్స్ 2,000 కోట్లు అందాజుగా లెక్కేసాం మనం. ఈ 2,000 కోట్లు ఏం చేశారు, ఎంతమందికి ఖర్చు పెట్టారు? పోనీ ఒక 20 కుటుంబాలకు ఏమైనా ఇచ్చిరా? వరద ప్రాంతాల్లో ఇంతవరకు మనం బోట్లు చూస్తలేం. పోనీ వరద తగ్గిన తర్వాత అక్కడ ఫైర్ ఇంజన్లు తీసుకెళ్లి అక్కడ ఇల్లు క్లీన్ చేసేది చూస్తలేం. మనం ఏం చూస్తలేం. ఇక సార్ ఉట్టి చేతులతో పోయిండు, ఇట్లా పెట్టుకొని మాట్లాడుతుండే అయిపోయా. వచ్చే వాళ్ళకు వెళ్తా పులిహోర ప్యాకెట్ తీసుకెళ్ళచ్చు కదా. 100 కోట్లు వచ్చే వాళ్ళకు. వెళ్తా పులిహోర ప్యాకెట్ తీసుకెళ్తే నిన్న ఏమన్నా కొడతారా, తిడతారా? 4 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వచ్చండి, మీకెంత సిగ్గు లేకపోతే సరే. నిజంగా మనం మాట్లాడొద్దు అనుకున్నా కానీ వీళ్ళు మాట్లాడిపిచ్చేస్తున్నారు. అది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం ఒకసారి. వీటి కోసమే వీళ్ళు యాడ్లు గట్టిగా ఇచ్చారు కదా, ఆ యాడ్లకి ఇచ్చే డబ్బు లేదో అంతే. ఇదిగో మంచి వార్త ఇది. వీళ్ళు మెయిన్ ఎడిషన్లో పెద్ద వార్త వేశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. పారాలింపిక్స్ కాంస్య పథక విజేత దీప్తికి గ్రూప్ 2 జాబ్, 1 కోటి నగదు, వరంగల్ 500 గజాల స్థలం, కోచ్ నాగపూర్ రమేష్కి 10 లక్షలు. ప్రియమైన మీడియా మిత్రులారా, మా విన్నపం ఏంటంటే ఈ వార్తను అందరూ వేయండి. నేను ఎక్కడా చూడలేదు దీన్ని. నిన్న ఏ ఛానల్లో కూడా ఇది బ్రేకింగ్ గా నేను చూడలా. ఈయన మనం చెప్పే ముఖ్యమంత్రి సోకాల్డ్ జర్నలిస్టులుగా చెప్పుకునే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ₹1 కోటి ఇచ్చారు ఈ అమ్మాయికి అన్న విషయం నేనైతే ఎక్కడ చూడలేదు. నేనైతే బ్రేకింగ్ లో చూడలేదు, స్క్రోలింగ్ లో కూడా ఎక్కడ వెళ్ళి ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ లో ఎక్కడ అదే సానియా మిర్జా ₹1 ఇస్తే ఎంత బ్రేకింగ్ వేసారు మీరు, సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ చేశారు మీరు. ఈ అమ్మాయికి ఇస్తే మాత్రం ఎక్కడా కనపడలేదు. అదే మంచికి రోజులు లేవు కదా. జర్నలిస్ట్ కు కొత్త పాలసీ అట రేవంత్ రెడ్డి మంచిగా రాశారు వీళ్ళు కరెక్ట్. అంతేగా మరి వాళ్ళ స్కీమ్ ఏంది, కొత్త పాలసీ. అవును, దాంట్లో గైడ్ లైన్స్ కూడా వీళ్ళే పెట్టుకుంటారు. ఇక జర్నలిస్ట్ కి ఏముండాలి మొత్తం టోటల్ గా వీళ్ళే పెట్టుకుంటారు. మళ్ళీ వణికిన ఖమ్మం, ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం, మానుకోటలో 18 సెంటీమీటర్లు. మరోసారి కలకలం రేపిన మున్నేరు వాగు, ముంపు ప్రాంతాలకు ఐఏఎస్లు, అర్ధరాత్రి ప్రజలు తరలింపు.
ముప్పు తప్పడంతో ఊరట, పునరావాస కేంద్రాల్లో బట్టి. ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు, మునిగిన పంటలు. రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో దుమ్దివిల్లో చిక్కుకున్న కారు. 9 మందికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. సాత్నాలో కొట్టుకుపోయి అతి కష్టమైన బయటపడ్డ రైతులు. మరోసారి అక్కడ ఇదిగో సైబర్ కేటుగాళ్ళు, డ్రగ్స్ పార్సిళ్లు, పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలు, కేవైసీ అంటూ ముంచుతున్న మోసగాళ్ళు. సిమ్ బ్లాక్ అయిపోతుందని భయపెట్టి దోపిడీ. ఒంటరి మగాళ్లకు వలపు వల, 3 కాల్స్తో లూటి. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు. లక్షలు కోట్ల మేర పోగొట్టుకున్న ప్రజలు. బాధితుల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే. నిజంగా ఇది ఒక చిన్న విషయం చెప్పుకోదలుచుకోవాలి. చాలామందికి ఇవాళ రేపు చూస్తే ఒక వాట్సాప్ కాల్ వస్తుంది. ఎవరో తెలియదు, నెంబర్ తెలియదు. కాల్ లిఫ్ట్ చేస్తే అక్కడ ఎవరు కనపడరు. కానీ ఆ కాల్ లిఫ్ట్ చేసామా అయిపోయామే. తెల్లారి నువ్వు ఒక అమ్మాయితో నూడు వీడియో కాల్ మాట్లాడినా నీకు పంపిస్తారు. దీన్ని వైరల్ చేస్తాము, మాకు ఇంత ఇవ్వు అని చెప్తారు. చదువుకున్నాడే పాపం అడుగు. కాకపోతే ఏంటంటే మన అబ్బాయిలకు కొంచెం అంతే పలాంది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ రాగానే ఎవరని చెప్పి మనం లిఫ్ట్ చేసేస్తాం. చూస్తే చివరికి బొక్క. అట్లానే ఫోన్లు వస్తున్నాయి ఈ మధ్య. మీకు మీ పేరుతో ఒక డ్రగ్ పార్సల్ వచ్చింది, మీకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది, అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రండి అంటారు. అంటే అరే మనం భయపడుతున్నప్పుడు సరే పోలీస్ స్టేషన్కి రాకుండా ఇంత అమౌంట్ ఇవ్వండి మాకు, నీ మీద కేసు లేకుండా చూస్తాం అంటారు. ఇట్లాంటి ఏడబడితే ఆడ చూస్తున్నాం. దీని నుంచి తప్పించుకోవడం కష్టం, 100% కష్టం. సినిమా వాళ్ళందరూ పాపం దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసుకోండి. అంటే ఎంత చదువుకున్న వాళ్ళైనా బోల్తా పడుతున్నారు పాపం. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు తోలేటోళ్ళకి వాళ్ళకు బుక్ చేసుకుంటున్నారట. బుక్ చేసుకొని ఒక కాల్ వస్తుంది, బ్రదర్ మేము అర్జెంట్ గా మీకు ఒక 5,000 కొడుతున్నాం, ఆ 5,000 పలానా హాస్పిటల్ దగ్గరలే, మళ్ళీ పలానా హాస్పిటల్లో మా మనిషి ఉన్నారు, సో మీరు ఇమీడియట్లీ ఈ డబ్బులకి పలానా నెంబర్ కి పంపండి అని చెప్పి వాడికి మనకు నెంబర్, ఫోన్ కు పైసలు వచ్చినట్టే మనకు ఒక ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్. వాస్తవంగా మన అకౌంట్ లో ఆ డబ్బులు క్రెడిట్ కావు. యాక్చువల్ ఆ టెక్స్ట్ మెసేజ్ చూసి మనం అందరూ ఏమనుకుంటాం, డబుల్ క్రెడిట్ అని అనుకుంటాం, అడిగారు కదా అని కొట్టేస్తాం. వాడు ఎమ్మటే కూడా మాకు మిత్రుడు చెప్పిండు, 2-3 చెప్పారు. అయితే ఆ డబ్బులు కూడా మనం చెక్ చేసుకున్న దాకా, మనకు వచ్చినా లేదా చూసుకున్న దాకా 2-3 ఫోన్ కాల్ చేసి అర్జెంట్. అసలే ఈ పాపం ఓలా, స్విగ్గీ వీళ్ళంతా ఎక్కువ డెలివరీ అని ఈ కంగారులో ఉంటారు. ఈ కంగారులో వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళు పాపం ఎంతో కష్టపడితే గానీ రోజు 1,000 రూపాయలు రావు. వాళ్ళే కాదు టెక్కీలు కానీ, ఐటీ వాళ్ళు కానీ, మనలాంటి వాళ్ళు కానీ, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వీళ్ళు వదలడం లేరు. అందరినీ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఈజీగా కొట్టేస్తున్నారు. దీని గురించి జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఏంది పోలీసు వాడు అని బెదిరిస్తారట వాళ్ళు కూడా. నువ్వేం మాట్లాడుతూ నేను పోలీసు తొందరగా కొట్టరావై అంటారట. కొత్త వాళ్ళని, కొత్త అన్నోన్ పర్సన్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళని ఇట్లాంటి చోట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నిజంగా మీ అకౌంట్ లో డబ్బులు ఉండి ఏమంటే 5,000 వచ్చినాయి కానీ అలా కొట్టకండి. మీ 5,000 మీకు వచ్చినాయా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు అసలు అట్లా కొట్టడం ఎందుకు? నువ్వు రారాబాయి నేను ఇస్తా అని చెప్పాలి. పలానా చోటికి నేను ఉన్నా, వాళ్ళని పంపి నేను ఇస్తాను, నా దగ్గర క్యాష్ ఉన్నాయని చెప్పాలి. అప్పుడే ఈజీ ఉంటుంది. ఇదేదో మనం మాయ మాటలకు ఇది చేసి లాస్ట్ కు మనం టోపీ పెట్టుకునేది ఎందుకు? అదే మొన్న మనం చూసినాం, ఏది మొన్న వార్త, పెద్దోళ్ళని కోట్లు ట్రై చేసుకున్నారు. చిన్న చిన్న పరిస్థితి మనం ఆలోచించవచ్చు. అయితే ఇది తెలంగాణలో ప్రధానంగా ఉన్న వార్తల అంశాలు అన్నీ కూడా దాదాపుగా నిన్న మన రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి, హైడ్రా గురించి ప్రధానంగా వార్తలు చూసాం మనం. వరదలు మళ్ళీ నిన్న వస్తాయేమో అన్నంత విధంగా మున్నేరువాగు భయపెట్టింది, కానీ సాయంత్రానికి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి అమ్మయ్య అనిపించింది. సో ఇంకా వరద సహాయం అందలేదు, కానీ జర్నలిస్టులు ఏం మాడకూడదు, సారీ యూట్యూబ్ జర్నలిస్టులు మాడకూడదు. ఎందుకంటే యూట్యూబ్కి జర్నలిజం కాదని చెప్పి సార్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. సో మనం మాడకూడదు అంట అదంతా. దాని గురించి సార్కి ఉంటుంది ఇంక నుంచి మనం రోజు సార్కి ఇస్తానే ఉంటాము దాని గురించి. సో ఇది వాళ్ళ తెలంగాణ ఎడిషన్. దయచేసి మా ఛానల్ చూస్తున్న వాళ్ళు, మా వీడియో చూస్తున్న వాళ్ళు మాకు చిన్న కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. మీ విలువైన సమాచారం ఏమన్నా ఉన్నా, ఏమన్నా సలహాలు ఇవ్వాలన్నా, మాకేమన్నా చెప్పదలుచుకున్నా కామెంట్ రూపంలో మాకు చెప్పండి. దయచేసి మీ విలువైన సమాచారం మాకు అందించండి. మీ ఫీడ్బ్యాక్ మాకు ఎంతో వాల్యుబుల్. జర్నలిస్టుల మీద, సీఎం చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఖచ్చితంగా. ఎందుకంటే సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ మాట్లాడే జర్నలిస్టులు అసలు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మీ దృష్టిలో వాళ్ళు ఏంటి, దానిపైన మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. దయచేసి చాట్లో పాల్గొండి, మనం కలిసి మాట్లాడుకుందాం, మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇక తెలంగాణ ఎడిషన్లోకి వెళ్ళే ముందుగా ఆంధ్ర పత్రికలు చూసే ముందుగా ఆంధ్ర పత్రికల్లో ముందుగా తెలుగు ప్రభ చూద్దాం ఒకసారి.
సాయం అందజేతలో కేంద్రానికి విషమ పరీక్ష. 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం. ఏపీలో 6,880 కోట్లు, తెలంగాణలో 5,430 కోట్ల నష్టం. అప్పుల కుప్ప రాష్ట్రాన్ని పూర్తిగా ఆదుకోవాలి. ఇరు రాష్ట్రాలను సమానంగా చూడాలి. పార్టీలు రాజకీయాలకు తావు లేదు. డబుల్ ఇంజన్ సర్కారు ధర్మం ఊరటనిచ్చేనా. ఇక జగన్ పులిహార కబుర్లు చెప్తున్నారు. పేటీఎం బ్యాచ్తో విష ప్రయత్నం చేస్తున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఏపీలో వరద నష్టం 6,880 కోట్లు చంద్రబాబు అంటున్నాడు. ఇది జగన్ మేడ్ డిజాస్టర్, ఎప్పుడో లన్న ఎగిరిపోవాల్సింది. మంత్రి లోకేష్ ధ్వజం. బుడమేరు గండ్లు పూడ్చివేత. 4 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు. కీలక సేవలు అందించిన ఆర్మీ గట్టుపైనే ఉండి మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణ. చూడండి, రాష్ట్రానికి మరో వాయుగుండం ఉరకలేస్తున్న కృష్ణా గోదావరి, ఉప్పొంగుతున్న వాగులు వంకలట. మళ్ళా కొట్టు ఈ నిజంగా గండాలు వదిలిపెట్టేటట్టు లేవు. ఇక ఆంధ్రజ్యోతిలో వాహనాల రిపేర్ ఖర్చు కొంత భరిస్తాం. ఇళ్లలో పరికరాలకు మరమ్మతులు తక్కువ ఖర్చు అయితే మేమే పెట్టుకుంటాం. మరీ ఎక్కువైతే కొంత ప్రభుత్వం, కొంత ఓనర్లు భరించే యోచన. కంపెనీలు, బ్యాంకులతో చర్చలు. 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత. వరదలు, రోడ్డు శుభ్రతపై డ్రోన్ల తనిఖీ. సీఎం చంద్రబాబు వెల్లడి. విపత్తుపై యుద్ధం. బుడమేరు ముంపు, కృష్ణానది వరద, భారీ వర్షాలు, ఒకే సమయంలో ముప్పేట దాడి. సవాలును స్వీకరించిన రాష్ట్ర సర్కారు. బెజవాడ చరిత్రలో ఎరుగని ముప్పు. హుదూదును మించిన పెను విపత్తు. వార్జోన్ తరహాలో సహాయ చర్యలు. సర్వశక్తులు, సకల వనరులతో రంగంలోకి. 8 రోజులుగా చంద్రబాబు విజయవాడలోనే. 15 మంది మంత్రులు, ఐఏఎస్లు వరదలోనే. యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చివేత. ప్రకాశం బ్యారేజ్ మరమ్మతులు కొలిక్కి. చివర బాధితుడికి సాయమే లక్ష్యంగా చర్యలు. నిజంగా ఈ ఒక్క విషయంలో మనం చంద్రబాబు నాయుడిని మెచ్చుకొని తీరాలి. కంపెనీలు, బ్యాంకర్లతో సమావేశాలు పెడతాం కానీ 8 రోజులుగా అక్కడే విజయవాడలోనే ఉండి వరద ప్రాంతాల్లో తిరగటం కానీ ఏదేమైనా చంద్రబాబు చూపిన తెగువ, చొరవ మాత్రం నిజంగా కొంతమంది ముఖ్యమంత్రులుగా చెప్పుకునే వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళ పేర్లు మేము చెప్పము, ఎందుకు కొంతమంది నేర్చుకోవాలి ఖచ్చితంగా. చూడండి, వరద ప్రాంతాల వరద విపత్తుపై యుద్ధం చేశాడు ఆయన. వరద ప్రాంతాల్లో ఉంటాం కానీ అక్కడ ఎంతెంత ఖర్చు అవుతుంది, ఎంతెంత అవసరం, ఎంతెంత ఇవ్వాలి, ఏంటి నష్టపోయిన వాళ్ళకి ఏంటి, ఇన్సూరెన్స్ రాని వాళ్ళకి ఏంటి, ఈఎంఐలు కట్టాల్సిన వాళ్ళకి ఏంటి, ఇవన్నీ కూడా ఆయన కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు మాత్రం ఇంకా ఫుట్బాల్ మ్యాచ్లకి ఆటికి వెళ్తున్నావు. బ్యారేజ్పై కుట్ర. బోట్లు కావాలనే వదిలేశారా. నందిగాం సురేష్, తలశీల అనుచరుల పాత్ర. అందులో 3 బోట్లు ఒకరివే. ఇనుప గొలుసులతో 3 అనుసంధానం. ప్లాస్టిక్ వైర్తో చెట్టుకు లంగరు. స్థానికులు హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం. అంతకు ముందు నదికి ఆవల లంగరు. ఇటీవలే గొల్లపూడి వైపునకు మార్పు. లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు. స్లూయిస్ గేట్లు, చైన్లు డ్యామేజ్. ప్రకాశం బ్యారేజ్పై కుట్రలో మరో కోణం. దెబ్బతిన్న 10 స్కోర్ల స్లూయిస్ గేట్లు, చైన్లు. వాటి ద్వారా 2 లక్షల క్యూసెక్కులు పంపే వీళ్ళు. నిజంగా ఇది మాత్రం ఒకవేళ నిజంగా కుట్ర కోణం అయి ఉంటే మాత్రం వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఎందుకంటే అది గనక జరిగి ప్రకాశం బ్యారేజ్కి ఏమన్నా అయ్యుంటే, ఒరే నాయన్లారా, విజయవాడ కొట్టుకుపోయేదిరా బాబు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రకాశం బ్యారేజ్కి కనుక ఏమన్నా జరిగి ఆ గేట్లు పాడే ఉంటే ఏపీ అనేది మ్యాప్లో ఉండకుండా పోయేది. అందులో ఆ కొట్టుకుపోయిన దాంట్లో మీ ఇల్లు, మీ అమ్మల ఇల్లు, మీ నాన్నలు, మీ అక్కలు, మీ తమ్ముళ్ళు, మీ బావలు, బామర్దులు కూడా ఉంటారు. ఇంత మినిమం కామన్ సెన్స్ లేని మీరు ఇలా అయిపోవటం మాత్రం నిజంగా దారుణం చెప్పాలంటే. ఇక వరదపై ఆగని జగన్ బురద. వాలంటీర్లు ఉంటే వరదను సమర్థంగా ఎదుర్కొనేవారట. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అసలు ఉందా? ప్రభుత్వం మారకపోతే వైసీపీ తరపున పోరు. ఎక్స్ వేదికగా జగన్ ట్వీటు. జగన్ వ్యాఖ్యలపై ఇరుచుకుపడ్డ నెటిజన్లు. ఆయన నిర్వాహకమే వరదంటూ మండిపాటు. ఈ ప్రభుత్వం వల్ల మనమే 1000 కోట్లట విడుదల చేద్దామంటూ బ్రహ్మాజీ కౌంటర్ ట్వీట్. అయితే ఆ ట్వీట్ తాను చేయదంటున్నా. అయితే బ్రహ్మాజీ ఒక ట్వీట్ చేశాడు. ఎందుకు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, మీరే 1000 కోట్లు ఇచ్చేయచ్చు కదా అన్నాడు. అయితే తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేశాను అనుకున్నది వేరే విషయం. కానీ నిజంగా నేను చెప్పిన మాట బాగుంది కదా. ప్రభుత్వం ఎందుకు, మీ దగ్గర లేవా, మీరే ఒక 1000 కోట్లు ఇవ్వచ్చుగా జగన్ గారు. అది మాత్రం ఎవరు. మరో ముప్పు. తరుముకొస్తున్న తీవ్ర వాయుగండం. విజయవాడ వరదలతో ఇప్పటికీ కుదేలు. భారీ వర్ష సూచనతో ప్రజల్లో భయం. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం. నేటి మధ్యాహ్నానికి పూరి వద్ద తీరం దాటే అవకాశం. నేటి రాత్రి వరకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ అంట. కృష్ణానదికి పెరిగిన వరద. ఈ ఏపీని వదిలేలా లేరు. బాబు అరెస్టుకు ఏడాది. వైసీపీ పతనాన్ని వేగం చేసిన చర్య. 5 ఏళ్లు టీడీపీ బాబుపై రాజకీయ కక్ష సాధింపులే. స్కిల్ అక్రమ కేసు పెట్టి అన్యాయంగా జైలుకు. ఇవాళకి సంవత్సరం అయింది చంద్రబాబుని అరెస్ట్ చేసి. ఆ రోజుతోనే వైసీపీకి
కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కొంతమంది చెప్తా ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే దాదాపుగా 6,880 కోట్లు ఇవ్వండి, తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు నిధులు అవసరం, ప్రకాశం బ్యారేజ్ ఎగువన మరో ఆనకట్ట కట్టాలి, కృష్ణా ప్రవాహంపై పునఃపరిశీలన కరకట్టలను బలోపేతం చేయాలి, బుడమేరు డైవర్షన్ కెనాల్ ప్రవాహాలను పరిశీలించాలి, కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఇది మంచి ఆలోచన. ప్రకాశం బ్యారేజ్ ఎగువన మరో ఆనకట్ట కట్టాలి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ తర్వాత కానీ ముందు కానీ శ్రీశైలం నాగార్జున సాగర్ వదిలేరంటే నాగార్జున సాగర్ నుంచి మనం డైరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్కి వచ్చేస్తాయి. అయితే ప్రకాశం బ్యారేజ్ అంత కెపాసిటీని తట్టుకోలేకపోతుంది. పైగా అక్కడ ఏమైనా ప్రమాదం జరిగినా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఊరికే వెళ్ళిపోతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేయడం వల్ల కొన్ని లక్షల టీఎంసీలు నీళ్ళు వృధాగా పోతున్నాయి. మనకి అంత క్యూసెక్కుల వేగంతో వచ్చే నీటిని ఆపలేకపోతున్నారు ప్రకాశం బ్యారేజ్లో. సో దానిపైన ఇంకొక బ్యారేజ్ ఏదన్నా ఉంటే ఆ వేగంగా వచ్చే వాటర్ని ఆపి కనీసం కొన్ని వందల టీఎంసీల వాటర్ని మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు. ఇది చూడండి, ఎడతెరిపి లేని వర్షాలకు విశాఖ గోపాలపట్నం రామకృష్ణనగర్లో విడిగిపడిన కొండ చర్యలు, ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర, భారీ వర్షాలకు పొంగిన వాగులు, నిలిచిపోయిన రాకపోకలు, ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం అంట. ఇక్కడ ఇది బుడమేరుకు ఏ క్షణమైన ఆకస్మిక వరద, బుడమేరు పరివాహక ప్రాంతాల్లో నిరంతరాయంగా వానలు పడుతుండటంతో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణమైనా బుడమేరుకు ఆకస్మిక వరద రావచ్చని విజయవాడ నీటిపారుదల అధికారులు అర్ధరాత్రి తెలిపారు. అయితే అర్ధరాత్రి వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల నీటి మట్టం ఉందని, అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే నీటి మట్టం 1 అడుగు పెరిగిందని, గండ్లు పూడ్చివేత, కట్టల బలోపేతం పనులు కొనసాగుతాయని వివరించారు. లోతట్టు ఉన్న ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, గుణదల, రామవరపాడు తదితర ప్రాంతాలు ముంపున బారిపడే అవకాశం ఉందని, తక్షణమే ఆయా ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆయన కోరారంట. సో ఇక్కడ మీకు ఒకటి చూపించే ప్రయత్నం చేస్తానండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ బుడమేరు వరద ఏదైతే ఉందో ఇలాంటి వరదే మనకి దాదాపు ఒక 60 ఏళ్ళ క్రితం వచ్చిందంట. చూపిస్తాం ఒక్క నిమిషం. ఇగో ఈ పేపర్, ఇది పాత పత్రిక, ఆంధ్రపత్రిక దీని పేరు. అప్పటికి ఇంకా మద్రాసుతోనే ఉన్నట్టున్నాం మనం. ఎప్పుడు 1964లో సేమ్ డేట్ 30/9. ఇప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడైతే వరద వచ్చిందో సేమ్ డేట్ కరెక్ట్గా 64. ఇది 88లో వచ్చింది మనకు, ఒక్క నెల తేడా 64. బుడమేరు వరద విపత్సం, 10 మంది గల్లంతు, రైళ్లకు ఆటంకం. అజిత్ నగర్, ఇప్పుడైతే సింగ్ నగర్ ఉందో అజిత్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతం జలమయం. అతివృష్టి వల్ల ఏలూరు, వట్లూరు, విజయవాడ, డోర్నకల్ మధ్య రైలు రాకపోవడం గండి. అతివృష్టి వల్ల గంగినేని, మధుర స్టేషన్ల మధ్య గండ్లు, ఎక్స్ప్రెస్ బళ్ళకు అవరోధం. దాదాపుగా 1964లో ఇప్పుడు వచ్చిన టైమే దాదాపుగా ఈ సీజన్లోనే. అప్పుడు కూడా బుడమేరుకి ఇంత వరద వచ్చిందంట. ఆ తర్వాత మళ్ళీ బుడమేరుకి ఇంత వరద రావటం ఇదే. ప్రకృతి కొన్ని రిపీట్ చేసి మనకి హింట్స్ ఇస్తూ ఉంటుంది, మనమే పట్టించుకోం. ఇక ఏపీలో మరో ప్రధాన పత్రిక సాక్షి చూద్దాం. ఎటు చూసినా ఆక్రందనలే, ప్రభుత్వ సాయం ఎక్కడ, దారుణ పరిస్థితుల్లో వరద ప్రాంత పేదలు, పనులు లేక చేతిలో చిల్లి గవ్వలేక సతమతం, పిల్లల కోసం పాల ప్యాకెట్లు కూడా కొనలేని దుస్థితి, పత్తాలనే ప్రభుత్వం, సహాయం ఎండమావే, దాతల సాయంపైనే ఆధారపడి జీవిస్తున్న వైనం, ఆదుకోవాలంటూ బంధువులు స్నేహితుల ఫోన్లు, వారం దాటిపోయినా లోతట్టు కాలనీల వైపు తొంగిచూడని చంద్రబాబు సర్కారు. అది ఇదిగో సార్ ఏమంటాడంటే, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ ధ్వజం, సాయం అందించడంలో ఇంత చేతగానితనమా, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది, వరద వచ్చి 8 రోజులైనా ఇప్పటికీ బాధితుల ఆకలి కేకలు, 5-6 లక్షల మందిని ఆదుకోలేని దీనస్థితిలో మీ ప్రభుత్వం ఉందా, ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం, సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ ప్రచార ఆర్భాటాలే కారణం, సర్వం కోల్పోయిన వారికి సాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా, ప్రభుత్వం ఆదుకోకపోతే బాధితుల తరపున ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. బాధితుల తరపున పోరాటాలు తర్వాత చేద్దు జగనన్న, వాళ్ళకేమన్నా నువ్వు ₹1 కోటి అనౌన్స్ చేసావంటగా, ఇచ్చావా? అవును, వెళ్ళినాయా అవి గవర్నమెంట్కి? మరి ఇంకా కనపడలేదంట గవర్నమెంట్కి. ఒకసారి ఆ ₹1 కోటి సంగతి ఏం చూడు. తర్వాత మీ పార్టీలో ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ ఎంతో కొంత ఇవ్వమను. 10 లక్షలు, 5 లక్షలు, ₹1000 ఇవ్వండి కనీసం.
పేదవాళ్ళు కదా మీరు అసలే. మీరు ఎంత ఇచ్చారు మరి మీ పార్టీ నుంచి? ప్రభుత్వాన్ని తిడుతున్నావు, సరే ప్రభుత్వం విఫలమైందని అనుకుందాము. మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూసాం, మా ఛానల్ గ్రౌండ్ లెవెల్లో చూసాం. విజయవాడలో చాలా లోతట్టు ప్రాంతాల్లో కూడా బుడమేరు వరద వల్ల మునిగిపోయిన చాలా ప్రాంతాల్లో 3 పూట్ల ఫుడ్ వచ్చింది, వాటర్ బాటిల్స్ వచ్చినాయి. నేను స్వయంగా చూసి అక్కడ వెళ్ళి చెప్పారు వాళ్ళందరూ కూడా, మాకు ఆ పరిస్థితి ఉండింది. మాట్లాడుతాం తేలిక జగన్ అన్న, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఏ సహాయం చేయట్లేదని. మీరు ఎంత సహాయం చేశారు ప్రభుత్వానికి? పోనీ వరద బాధితులకి మీరు ఎంత చేశారు? విజయవాడ చుట్టుపక్కలే ఉంటున్నారు కదా మీరు. ఆ వరదల్లో ఇప్పుడు మీరు ఏమన్నారు, ఇక్కడ 5-6 లక్షల మందిని ఆదుకోలేరు. వరద వచ్చి 8 రోజులైనా ఇప్పటికీ బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయన్నారు కదా. ఆకలి కేకలు మీకు వినిపిస్తున్నప్పుడు మరి అక్కడికి మీరు ఆహారం అందించవచ్చు కదా. అన్నీ ప్రభుత్వమే చేయాలని ఎందుకు చూస్తూ ఉంటున్నారు? సరే మీరు అన్నట్టే ప్రభుత్వం ఉంది లేదు పక్కన పెడదాం, చేతకాని ప్రభుత్వం అనుకుందాం. మీరున్నారు కదా, మీకు వినపడుతున్నాయి కదా ఆకలి కేకలు. మరి మీరు ఎందుకు అక్కడ తీసుకెళ్ళి ఆహారం అందించట్లేదు? మీ దగ్గర డబ్బులు లేవా? మీరు ఇవ్వలేరా? మీరు తలుచుకుంటే ఎంత? మీరే అంటున్నారుగా మా వాలంటీర్లు ఉంటే ఇంత వచ్చేది కాదు, మా వాలంటీర్లు ఉంటే ఇంత వచ్చేది కాదని. ఇప్పుడు దింపండి వాలంటీర్లని. వాలంటీర్లకి ఎంత? ఒక నెల జీతం 5,000. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గర 10,000 మంది వాలంటీర్లు ఉన్నారు అనుకుందాం. అంతమంది ఉండరు అనుకుందాం. 10,000 వాలంటీర్లు ఒక్కొక్కరికి 5,000 ఇస్తే ఎంత? ఇవ్వండి, ఇవ్వలేరా మీరు? అక్కడ పులిహోర పొట్లాలు కానీ లేకపోతే నిత్యావసర సరుకులు కానీ మీరు పంచలేరా? ఆకలి కేకలు వినపడుతున్నాయి అంటున్నారు కదా, మరి ఆ కేకలు మీరు వింటున్నప్పుడు మీరు వెళ్ళి ఆకలి తీర్చొచ్చు కదా. ప్రభుత్వమే అన్నీ చేయాలా? అరే ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కొంచెమైనా మీకు బుద్ధి ఉండాలి జగన్ అన్న. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఇక్కడ మళ్ళీ మీరు రాసుకున్నారు చూడండి. వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు, సులభతర వాణిజ్య అమల్లో 2వ స్థానంలో ఏపీ. దీని గురించి మనం మాట్లాడదాం. ఒకసారి ఇటు చూపెట్టు. వినాయక మండపాలకు భారీ ఛార్జీలపై సర్వత్రా ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వం హిందూ వ్యతిరేకాన్ని ప్రజలకు కన్నెర్ర. తోక ముడిచిన ప్రభుత్వం ఛార్జీల ఉపసంహరణ. వైఎస్ఆర్సీపీపై నెపం నెప్పేందుకు విఫలయత్నం. నిజంగా అనిత, నువ్వు హోమ్ మినిస్టర్ అమ్మా, కొంచెం ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చే ముందు చూసుకొని ఇవ్వాలి. ఆమె ఏమంటుంది, గణేష్ మండపాలకి 300, పెద్ద మండపాలకి 500, 1,000 రూపాయలు వసూలు చేయాలని చెప్పి ఆమె చెప్పింది. తెల్లారి దాని గురించి తీవ్రంగా సోషల్ మీడియాలో చర్చ నడిచింది. అందరూ దుమ్మెత్తి పోశారు. వెంటనే ఆమె ప్రెస్ మీట్ పెట్టి, ఇది మేం కాదు, వైసీపీ తీసుకొచ్చిన జీవో, ఇది మాకు దీనికి ఏమి సంబంధం లేదు, ఆ జీవో మేము కంటిన్యూ చేస్తున్నాం అంతే అని చెప్పింది. కానీ మహేష్ బాబు సినిమా డైలాగ్ అంటాడు, గూగుల్ ఉందిగా ఇట్ట కొడితే అట్ట వచ్చింది అంటాడు చూసారా. అట్లా మన వాళ్ళందరూ గూగుల్లో కొట్టారు. ఈ జీవో 2019లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన జీవో ఇది. చంద్రబాబు నాయుడు ఆయన స్వహస్తాలతో తీసుకొచ్చిన జీవో ఇది. ఆయన తెచ్చిన జీవో జగన్ కంటిన్యూ చేశాడు. సరే, ఆయన అంటే బుద్ధి లేదు, దాన్ని మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీరు కంటిన్యూ చేస్తున్నారు ఏంటమ్మా అని మిమ్మల్ని అడిగితే, అర్రే ఇలాంటి జరుగుతుందా నాకు తెలియదే, అబ్బా ఎంత తప్పు జరిగిపోయింది, సారీ నాకు తెలియదు, ఇది అసలు ఇది జగన్ తీసుకొచ్చిన ఇది, నీ ఊరికే చదివా ఆ జీవో అని, నాకేం తెలియదు అంది. నువ్వే కదమ్మా చదివావు, 300, 500, 1,000 రూపాయలు అని చెప్పి. చూపిస్తామండి నీకు. మొన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా చక్కగా చెప్పింది. ఇంత కట్టాలి, పెద్ద విగ్రహం అయితే 300, చిన్నదైతే 500, 1,000 రూపాయలు అని చెప్పి ఆమె లెక్క చెప్పింది. ఇదిగో మన ఈమె కూడా మాధవీలత, బీజేపీ సినిమా యాక్టర్, ఈమె కూడా దాన్ని ఖండించింది. యాక్చువల్ ఈమె కూడా బీజేపీకి చెందిన ఆమె. సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకుని ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుంటే ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ నోసి తీసుకొచ్చుకోవచ్చు. సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. అది ఇప్పుడు జగన్ తెచ్చిన జీవోనే అనుకుందాం మనం, అది జగన్ తీసుకొచ్చిన జీవోనే అనుకుందాం. మరి నువ్వు చదివావుగా, నువ్వే చెప్తున్నావుగా,
మైక్ పర్మిషన్కి 100, హైట్ని బట్టి ఎకో ఫ్రెండ్లీకి 3 నుంచి 6 అడుగులు అయితే వాటికి 350 అని చదివింది నువ్వే కదా, నీకు తెలియదు చెప్తున్నప్పుడు. మరి అదేమంటే ఇవి మేము తీసుకొచ్చింది కాదు, జగన్ తెచ్చింది అంటావు. సరే ఆడు బుద్ధులే తెచ్చాడు, పంపేశాం కదా ఇంటికి, 11 ఇచ్చి లెఫ్ట్ లెగ్ తో కొట్టాం కదా, అమలు చేసేది మీరే కదా. మరి నీవేమైంది? ముఖ్య హోంమంత్రివి నువ్వే చెప్తున్నావు కదా క్లియర్గా. అదేమంటే నేను తెచ్చింది కాదు జగన్ తెచ్చింది అంటావు. సరే అని చెప్పి మన వాళ్ళు గట్టిగా దాని గురించి ఎంక్వైరీ చేసి తీస్తే అది 2019లో వచ్చిన జీవో. మీరే ఏదో చేద్దామని వెళ్ళి మీరే తందామని వెళ్ళి తన్నించుకొని వచ్చామంటారు చూసారా, అట్లా మీరు వైసీపీ మీద బురద చల్దామని వెళ్ళి మేమే ఇంత బురద వేయించుకొని వచ్చారు. ఇవన్నీ అవసరమా మనకి? అసలు నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా కూడా మసీదుకి ఇంత కట్టాలని, లేకపోతే మసీదు సౌండ్కి ఇంత కట్టాలని, లేకపోతే మన క్రిస్మస్ అప్పుడు కూడా చాలా చోట్ల పెద్ద ఎత్తున ఇవి పెడతారు, వాటికి ఇంత కట్టాలని, వాడి దగ్గర దోసులు అని ఎక్కడా లేదు. మరి హిందువులు ఏం పాపం చేశారురా బాబు? తెలంగాణలో చూస్తే గుళ్ళో పూజారులు లాక్కొచ్చి కొడతారు, ఏపీలో చూస్తే గణేష్ మండపాలు పెట్టుకొచ్చి కొడతారు. అరే ఇక్కడ రామ్నగర్ ప్రాంతంలో నిన్న మేము వెళ్ళొచ్చాము, ఒక ముస్లిం ఒక అతను 80 లక్షలు ఖర్చు పెట్టి గణపతి మండపం ఏర్పాటు చేశాడు. ఒక క్రిస్టియన్ ఒక అతను దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాటు చేశాడు. మొత్తం ఇంత దేశం మొత్తం ఇంత చక్కగా మత సామరస్యం నెలకొల్లంటే మీరు మాత్రం మండపాలకి ఇంత, మైక్ ఇంత అంటాం. ఏమన్నా సిగ్గుందా మీకు? మళ్ళీ దీంట్లోనే ఉంది ఏంటి, ఈ కూటమిలోనే ఉంది బీజేపీ. హిందువులకు ఏమన్నా అయితే మేము ఊరుకోమని చెప్పే బీజేపీ ఈ కూటమిలోనే ఉంది. కూటమి సర్కార్ అమలు చేస్తుంటే వాళ్ళకి కనపడతల్లా, అక్కడ ఇక్కడ తెలంగాణలో పూజారులు లాక్కెళ్ళి కొడుతున్నా వాళ్ళకి వినపడతల్లా. అట్లా తయారైంది పరిస్థితి. బీజేపీ నాకు తెలిసి ఉందా పార్టీ, ఏమన్నా మూసేశారా, ఏమన్నా రెస్ట్ తీసుకుంటున్నారా నాకు తెలియదు, కానీ ఎక్కడా కనపడతల్లా బీజేపీ. ఏపీలో బుడమేరులో అంత వరద వస్తే జగన్ మాట్లాడుతున్నాడు, చంద్రబాబు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. బీజేపీ పురంధేశ్వరి ఎక్కడుంది? ఆమె రావట్లేదు ఎందుకు? అసలు ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే వరద వచ్చిన బుడమేరు, ఈ బుడమేరు ముంచెత్తిన ప్రాంతం మొత్తం అక్కడ ఏంటో తెలుసా? అది విజయవాడ వెస్ట్. ఎమ్మెల్యే ఎవరు? సుజనా చౌదరి. సారేరి ఎమ్మెల్యే ఏడి? ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యే సారేడి. ఆయన నియోజకవర్గం వరదల్లో కొట్టుకుపోతుంటే సార్ వచ్చారు, హాయ్ చెప్పారు, వెళ్ళారు. వరద ప్రాంతాల్లో మీ ఎమ్మెల్యేలు రారు. దేవాలయాలపై ఏమన్నా అక్రమాలు అన్యాయాలు జరుగుతుంటే మీరు రారు. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వచ్చేస్తారు. అప్పుడు మీకు రామాలయాలు గుర్తొస్తాయి, హిందువులపైన జరుగుతున్న దాడులు గుర్తొస్తాయి, గోమాతలు గుర్తొస్తారు, వీళ్ళందరూ గుర్తొచ్చేస్తారు, మీకు వచ్చేస్తారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వరదలు వచ్చినా, మన పూజారిని లాక్కొచ్చి కొట్టినా, మన చార్మినార్ దగ్గర ఒక గుడిలో అమ్మవారి విగ్రహం పడిపోయింది, అలాంటివి జరిగినా మీకు కనపడవు, వినపడవు. ఎలక్షన్స్ ఏమీ లేవుగా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు వీళ్ళంతా బయటికి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు. ఇప్పుడు మాత్రం రారు. అరే విజయవాడలో ప్రాంతం ముగిపోతే ఆ ఎమ్మెల్యే లేడు, ఏమేమో వీటికి మండపాలకి డబ్బులు వసూలు చేస్తా అంటది. ఏడున్నారు సార్ మీరంతా? ఏమయ్యారు సార్ మీరంతా? ఏమో బీజేపీ మరి ఉందా, పార్టీ ఏమైనా క్లోజ్ చేద్దామో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒక ఫ్లాప్ షో నడిపిస్తుంది ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ న్యూస్. మా మార్నింగ్ న్యూస్ గురించి, మా న్యూస్ గురించి, లేకపోతే మా వీడియోస్ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా, ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పదలుచుకున్నా దయచేసి కామెంట్ చేయండి. మీ చిన్న కామెంట్, మీ ఫీడ్బ్యాక్ మాకు ఎంతో విలువైంది. మీరు ఇచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ కూడా మేము స్వీకరిస్తాం. మీకు మా వీడియో నచ్చితే చెప్పండి, నచ్చకపోతే తిట్టండి, పర్లేదు. ఏదైనా కామెంట్ రూపంలో చెప్పండి. దయచేసి మాతో ఇంటరాక్ట్ అవ్వండి. మేము ఇప్పుడు ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాం, ఒక న్యూస్ ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాం. ఆ టైంలో మీరు కూడా ఏదన్నా ఒక కామెంట్ చేయండి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, పంచుకుందాం, సమాచారం పంచుకుందాం, ప్రభుత్వాలను ఎండగడదాం, ప్రభుత్వాలు చేసే తప్పుల్ని మనం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. దయచేసి మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని కామెంట్ చేయండి. రోజు మీకు ప్రభుత్వం పైన కానీ అధికారుల పైన కానీ ఎవరు తప్పు చేసినా, ఎవరు అన్యాయాలు చేస్తున్నా భయం లేకుండా మేము చూపిస్తాం. మీ ప్రాంతంలో జరుగుతున్న వాటి గురించి దయచేసి మా దృష్టికి తీసుకురండి. మీకు మేము మా రిక్వెస్ట్, మా వీడియోకి కామెంట్ చేయండి, దయచేసి చిన్న కామెంట్ చేయండి. అంతకు మించి మేము మీ నుంచి ఏం కోరుకోము. మాకు చిన్న కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాబ్ న్యూస్. జై హింద్. థ్యాంక్ యూ.